పాపానికి పాపమే, పుణ్యానికి పుణ్యమే. మా చిన్నప్పుడు కథ ఉండే చక్క, దూద్ కా దూద్ और పానీ కా పానీ అని. పూర్వం ఓ పాల వ్యాపారి ఉండేవాడు. వాడికి అంతా ఎంత కాదు, డబ్బు పిచ్చబాగా. ఆవు పాలు, గేదె పాలు, వీటిని లీటర్ పాలుకి లీటర్ నీళ్లు కలిపేవాడు. అలా కలిపి అమ్మాడు. బోలెడంత డబ్బు సంపాదించాడు. అలా 1000 రూపాయలు సంపాదించాడు. ఆ రోజు వాడు 1000 రూపాయలు సంపాదించగానే వాడికి మతిపోయింది. ఈ 1000 రూపాయలు పెడితే 25 ఆవులు వస్తాయి. ఈ 25 ఆవుల్ని కూడా కొంటే మళ్ళీ పాల వ్యాపారం పెరుగుతుంది. అలా అలా లక్షాధికారిని అయిపోదాం అనుకున్నాడు వాడు. అనుకుని ఈ 1000 రూపాయలు, అప్పట్లో రూపాయలు అంటే తెలుసుగా, కాసులు, వెండి కాసులు. ఈ వెండి కాసులు మూట కట్టాడు. ఈ మూట పుచ్చుకొని ఆవులు కొనడానికి పొరుగురు సంతకి బయలుదేరాడు. అలా నడుస్తున్న వీడికి హఠాత్తుగా వేసవికాలం అవడం వల్ల చెమటలు బట్టి దాహం వేసింది. ఎదురుగుండా పెద్ద చెరువు కనపడింది. బట్టలిప్పి ఈ 1000 కాసులున్న మూట అలా ఒడ్డు మీద పెట్టి నీళ్లలో దిగాడు. పైగా బట్టలన్నీ ఒడ్డు మీద పెట్టి ఉపవస్త్రం కట్టుకుని దిగాడు స్నానానికి. స్నానం చేసి మంచినీళ్ళు తాగుతూ ఉండగా పండు కోతులు దండు వచ్చింది అక్కడికి. ఆ కోతులు ఒక్కసారిగా వచ్చి ఈ మూట వచ్చుకుని చెట్టెక్కేసింది. అందులో కోతి, మిగతా బట్టలు పట్టుకుపోయాయి. వీడికి బట్టలు లేవు. ఒడ్డు కొత్త ఉంటే అంటున్నాయిట కోతుల మీదకి. హడిలిపోయాడు. కోతులు కొరికి రక్కి నానా గందరగోళం చేస్తాయి. పాలవాడు హడిలిపోయి రాయి విసిరితే అవి ఇలా అనడం. ఈలోపు చెట్టెక్కిపోయిన కోతి వీడు చూస్తూ ఉండగానే మోటిప్పింది. ఒక కాయిన్ తీసింది, ఇటు ఇటు తిప్పింది. వీడు బాబోయ్ బాబోయ్ గుండెలు బాదుకుంటూ ఉంటే ఒక కాయిన్ కింద చెట్టు కింద వేసింది. కోతి, నీకు పళ్ళు పెడతాను, నీకు ఏదైనా చేస్తాను, నేను పాత బస్తీ పొరపాటు కూడా తీసుకెళ్ళను, నీకు పుణ్యం ఉంటుంది, ఆ డబ్బులని కిందే వెయ్యి అంటూ ఉంటే ఇంకో నాణ్యం తీసింది. ఇలా ఇలా చూసింది, నీళ్లలోకి విసిరేసింది. వీడు గుండెలు బాదుకుంటూనే ఉన్నాడు. ఒక కాయిన్ ఏమో ఒడ్డు మీద, ఒక నాణ్యం నీటిలోకి విసిరింది. వీడు కింద పడిన నాణ్యాలన్నీ లెక్కెట్టుకున్నాడు. ఆఖరిని అంతా అయిపోయాక ఆ సంచి కింద పారేసి పారిపోయింది కోతి. సరిగ్గా 500 నాణ్యాలు మిగిలాయి. ఈ 500 భయంకరమైన లోతైన బురదతో కూడిన చెరువులో పడిపోయి. ఇంతలో ఆకాశవాణి అంది, అర్థమైందా నాయనా ఇందులో అంతరార్థం? ఆ కోతి ధర్మదేవతరా పిచ్చాడా, నీకు ఇలా గుణపాఠం చెప్పింది. దూద్ కా దూద్ और పానీ కా పానీ. పాల డబ్బులు నేల మీద పడ్డాయి, నీకు వచ్చాయి. నీళ్ల డబ్బులు నీళ్లల్లో కలిసిపోయాయి. పాలకి పాలు, నీళ్ళకి నీళ్ళు. మీరు ఎన్ని చెయ్యండి, ఈ పీనాసాళ్ళు పెళ్ళానికి పెట్టక, పిల్లలకి ఇవ్వక, తమ కోసం కనీసం జీవితంలో ఒక గోలీ సోడా కూడా తాక్క, రైల్వే స్టేషన్లో పాతకాలపు మాంధాతకాలం నాటి కుళ్ళు నీళ్లే తాగుతూ, దరిద్ర బట్టలు కట్టుకుంటూ, ఇతరుల మీద ఆధారపడుతూ తమ జీవితం అంతా పిసిరిగొట్టుతనంతో బతికేవాడికి ఇది మాత్రమే మిగులుతుంది. వాడి కష్టార్జితమైనా దక్కుతుందో లేదో చెప్పలేం ఇలాంటి పిసిరిగొట్టాడికి చివరికి.